వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళు వచ్చేసి ఎన్బీకే 111 నుంచి గ్లిప్స్ అయితే వచ్చేసింది. డైరెక్టర్ బై గోపీచంద్ గారు, యాక్టర్ బై బాలకృష్ణ గారు. అండ్ ఈ గ్లిప్స్ వచ్చేసి బాలకృష్ణ గారు బర్త్డే కాబట్టి ఒక స్పెషల్గా దింపడం అయితే జరిగింది. అండ్ ఈ గ్లిప్స్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ బాలకృష్ణ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తున్నారు గోపీచంద్ గారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వీళ్ళిద్దరి మధ్యన ఒక సినిమా అయితే వచ్చింది కాంబినేషన్ కింద మనకి ప్రీవియస్లో చూసుకుంటే వీరసింహారెడ్డి అనేసి మనకి దింపారు. బట్ ఆ సినిమా మాత్రం మనకి యావరేజ్గా ఆడింది. బట్ ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ కానీ అండ్ మెయిన్ బాలయ్య గారి లుక్స్ కానీ టూ గుడ్గా అనిపిస్తుంది. బట్ ఆ సినిమాలో స్టోరీ అనేది మిస్ అయిపోయింది. బట్ ఈ సినిమాలో కానీ స్టోరీ పట్టుకొని ఇదే యాక్షన్ సీన్స్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా బిగ్గెస్ట్ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాలయ్య బాబు గారు లుక్స్ మాత్రం సూపర్గా చూపించారు. ఆ గెటప్స్ కానీ బాలయ్య బాబు డ్రెస్సింగ్ స్టైల్ కానీ టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కోట్ వేసుకునే సీన్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి బాలయ్య బాబు గారు నడుచుకొని వచ్చే సీన్స్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ టూ గుడ్గా చూపించారు బాలయ్య బాబు గారిని. అండ్ బాలయ్య బాబు గారిని చాలామంది ఫ్యాన్స్ కానీ అండ్ బయట ఆడియన్స్ కూడా బాలయ్య బాబు గారి సినిమాస్ చూస్తారు. ఎందుకంటే ఇలాంటి యాక్షన్స్ వల్ల. అండ్ ఈ సినిమా అయితే పర్టికులర్గా బేసిక్లీ పెద్ద డాన్ సినిమా యాక్షన్ బాగా మాస్ కల్పిసి పెడతారేమో అనిపించింది గ్లిప్స్ చూసిన తర్వాత. బట్ స్టోరీ అంటే ఏంటి అండ్ ఇంతకీ స్టోరీ ఉందా లేదా అనేది మనకి తెలియాలి. ఈ సినిమా ట్రేజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది మనకి ట్రేజర్లోని స్టోరీ ఉందా లేదా అనేసి. అండ్ ఈ మూవీలో మాత్రం మంచి స్టోరీ పట్టుకొని అండ్ ఈ ఫుల్ అంతా హైలీ యాక్షన్ సీక్వెన్స్తో తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా బాలయ్య బాబు గారు ఇంకో హిట్ అయితే పడిపోద్ది. అండ్ ఈ మధ్యన బాలయ్య బాబు గారు లైన్ హిట్లు అయితే కొట్టారు. బట్ ఈ మూవీ కొడతాదా లేదా కింద అయితే కామెంట్ అయితే చేసేయండి. అండ్ గోపీచంద్ గారి గురించి మాట్లాడుకుంటే క్రాకు అండ్ ఇలాంటి మంచి మంచి సినిమాస్ తీశారు. తన హీరోని బాగా చూపిస్తారు. బట్ కథ అనేది మిస్ అయిపోతుంది. ఆ కథ అనేది నీట్గా పెట్టుకొని ఇప్పుడు ఈ యాక్షన్ సీక్వెన్స్ కరెక్ట్ యూస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా బాలబాబు గారు ఇంకో హిట్ అయితే పడిపోతుంది. అది మాత్రం పక్కా. ఈ క్లిప్స్ గురించి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేశారు. అండ్ నేను కూడా, ఎందుకంటే గోపీచంద్ గారు ఏదైనా స్పెషల్గా చూపిస్తారేమో అండ్ నేను బాలయ్య బాబు గారిని ఎలా చూపిస్తారో అనేసి ఈగర్లీ వెయిట్ చేశాను. టూ గుడ్ అనిపించింది నాకు, మామూలు కాదు. అండ్ ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ అయితే తన లుక్స్ కూడా వేరేగా ఉన్నాయి. సూపర్గా అనిపించింది నాకు. కొన్ని సీన్స్లో అయితే బాగానే పెట్టుకున్నారు అనిపించింది. బట్ తమ్మన్న గారి బీజం కొద్దిగా దెబ్బేసిందేమో అనిపించింది భయ్య నాకైతే. ఏదో కొద్దిగా రొటీన్గా అనిపించింది ఆ మ్యూజిక్ సీన్స్ కానీ. అండ్ మెయిన్ వచ్చేసి ఆ సీన్స్కి ఆ సీక్వెన్సెస్కి కరెక్ట్గా కనెక్ట్ కాలేదు అన్నట్టు అనిపించింది. బట్ బీజం కదా ఏదో ఇవ్వాలని ఇచ్చారేమో. బట్ మూవీలు ఇంకా బాగా కొడత మంచిది అనిపించింది. ఎందుకంటే అంత పెద్దగా అనిపించలే. అంటే తమన్ గారు మన అఖండాలో చూసుకుంటే వీటిల్లో చూసుకుంటే బాలయ్యబాబు గారు వేరే లెవెల్ ఇచ్చారు. బట్ ఈ బీజం కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఏదో లొడ అనే సౌండ్ తప్ప పెద్దగా అనిపించలేదు. బట్ చూద్దాం ఇంకా టీజర్ కానీ ట్రైలర్ కానీ వస్తే అందులో బీజం ఏదో రివీల్ చేస్తారనేసి. అండ్ ఇందులో మాత్రం ఓన్లీ బాలయ్యబాబు గారు లుక్స్, బాలయ్యబాబు గారు గెటప్ అండ్ ఇంతకీ బాలయ్యబాబు గారు ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయనేసి మామూలు చూపించారు. బర్త్డే కాబట్టి ఒక మాస్ రూపంలో చూపించారనమాట. బట్ ఇంకా మనకి ఇందులో స్టోరీ ఉంటుందా లేదా అనేది మనకి ఇంకా ట్రైలర్ కానీ రావాలి. అండ్ ఇందులో హీరోయిన్ గట్ట ఇంకా మనకి అవే పెట్టలేదు. బట్ బాలయ్యబాబు గారు లుక్స్ ఎలా ఉంటాయి అనేసి పెట్టారు. అండ్ ఈ టీజర్ వచ్చేసి ఇప్పుడు మనకి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైతే చూడలేదు వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.